హెచ్సియు భూముల పరిరక్షణ కోసం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం మహోధృతమైంది. ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని కుట్రలు చేసినా వెనక్కు తగ్గేది లేదని విద్యార్థులు మరోసారి తేల్చి చెప్పారు. వర్సిటీ లోపల బయట ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అటు హెచ్సియు భూముల విషయంలో రాష్ట్రపతికి విద్యార్థులు లేఖ రాసినట్లు సమాచారం. ఇక హెచ్సియు భూముల పరిరక్షణ కోసం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం మహోధృతమైంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రంజిత్ చెప్పండి, అటు హెచ్సియు భూముల విషయంలో కూడా రాష్ట్రపతికి విద్యార్థులు లేఖ రాసినట్టుగా సమాచారం. మీకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా అనే గడుగులో కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే హెచ్సిలో ఇప్పటికే అంటే సుప్రీంకోర్టులో ఈ నెల 16వ తారీఖు వరకు కూడా గడువు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు చేస్తూ ప్రతి యూనివర్సిటీలోని ప్రతి ఒక్క గేటు వద్ద కూడా వాళ్ళు బయటకు వెళ్ళడానికి లోపలికి రావడానికి కూడా పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో పాటుగా హెచ్సిలో ఇప్పటికే విద్యార్థులందరూ కూడా గత రాత్రి మొత్తం కూడా ధర్నా చేసి వాళ్ళు కొన్ని డిమాండ్లు అనేది కావాలని చెప్పేసి కూడా ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు ప్రస్తుతానికి వచ్చేసి యూనివర్సిటీ పేరు మీద భూములు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ఖచ్చితంగా యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి సైతం కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా లేఖలు రాసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటుగా పోలీస్ కస్టడీలో అంటే పోస్టల్ కస్టడీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వచ్చేసి వాళ్ళ కేసులు నమోదని ఖచ్చితంగా కూడా ఆ కేసులు అనేది కొట్టివేత చేయాలి. దాంతో పాటుగా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చిన ఎన్జిఓలు కావచ్చు, దాంతో పాటుగా ఇతర నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదని ఖచ్చితంగా కూడా ఆ ఎఫ్ఐఆర్లు అనేది క్యాన్సిల్ చేసుకోవాలని ఇప్పటికే విద్యార్థి సంఘాలు నాకు చెప్తున్నట్టుగా తెలుస్తున్నాయి. దాంతో పాటుగా యూనివర్సిటీ లోపల కావచ్చు బయట కావచ్చు ఇప్పటికే అంటే వీళ్ళకి ఎలాంటి విద్యార్థులకు చదువుకునే ప్రశాంతత లేకుండా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి అంటే వాళ్ళు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినా లోపలికి వచ్చినా వాళ్ళకి ఒక షరతులు విధించడం కాకుండా అసలు విద్యార్థుల మధ్యన పోలీసులు ఎందుకుంటున్నారు కాబట్టి రంజిత్, ఎందుకని ఇంకా కూడా విద్యార్థుల మధ్యలో పోలీసులు ఎందుకని మోహరించి ఉంటున్నారు? ఐడి చూపిస్తే కానీ ఎందుకు ఇంకా లోపలికి బయటికి వచ్చేటువంటి అవకాశం ఎందుకు లేకుండా పోయింది? అంటే ఖచ్చితంగా అది అభద్రతా భావం వల్లనే ఇది జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ నెల 16వ తారీఖు వరకు ఖచ్చితంగా వివరణ చేయాలని ఇప్పటికే వచ్చేసి రేవంత్ రెడ్డి సర్కారుకు వచ్చేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మన చీవాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. దాని వల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువైపు వెళ్ళేసి అంటే దాన్ని చూడడానికో లేకపోతే ఎంత ధ్వంసమైంది అటువైపు నిన్న కూడా చూసినట్లయితే కొన్ని జింకలు బయటికి వెళ్ళిన కొన్ని చనిపోయిన పరిస్థితులు, నెమళ్ళు కూడా చాలా వరకు కూడా ప్రాణాలు పెట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. అవి ఎక్కడైతే బయటకు వస్తాయో వీళ్ళు చేస్తున్న ఇలాంటి గుట్టు చప్పు కాకుండా చేస్తున్న ఈ ధ్వంస ప్రక్రియ అనేది ఎక్కడ బయటపడుతుంది అనే కేవలం ఆ ఒక్క భయంతోనే ఖచ్చితంగా విద్యార్థులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసే పరిస్థితి ఉంది. దీనికి ఈ యూనివర్సిటీలోని విద్యార్థులందరూ వైపు పోరాడుతుంటే మరోవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ కావచ్చు, దానికి కావాల్సిన అడ్మిట్ కావచ్చు, ఎవరు కూడా స్పందించచ్చు. కాబట్టి విద్యార్థులు కోరుకునేది ఒకటే, ఇక్కడైనా అడ్మిట్ కావచ్చు, యూనివర్సిటీ రిజిస్టర్ కావచ్చు, బీసీ కావచ్చు, ఖచ్చితంగా మా తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రియా, రైట్ రంజిత్, థ్యాంక్ యూ. ఓ పక్క ఈ నెల 16 తారీఖు వరకు తీర్పు వాయిదా ఉంది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా హెచ్సియు ఆవరణలో పోలీసులు కూడా మోహరించడం జరుగుతుంది. విద్యార్థులకు అదొక ఇబ్బందికరమైనటువంటి చర్యలా కనిపిస్తోంది. అండ్ అటు హెచ్సియు భూముల విషయంలో కూడా రాష్ట్రపతికి విద్యార్థులందరూ కూడా లేఖ రాసినట్లుగా సమాచారం.